బ్రేకింగ్ న్యూస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక మరో 6 కోసం గాలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలని పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 6 కోసం గాలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలని పోలీసులు వరుసగా అరెస్టు చేస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ తెల్లవారుజామున 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకో మరో 6 కోసం కూడా ఇటు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా ఈ కేసులో దాదాపుగా 117 మందిని నిందితులుగా చేర్చారు. దీంట్లో ఇప్పటికే 80 మంది నిందితులుగా కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో దాదాపుగా 60 మంది బెయిల్పై విడుదలైన పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన వారి కోసం కూడా కీలకమైన గాలింపు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, అలాగే అక్కడ పనిచేస్తున్న వాచ్మెన్ సంబంధించి అతనిపై దాడి చేయడంతో కూడా ఎస్సీ/ఎస్టీ కేసు కూడా వీరందరిపై కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా 111వ నిందితుడిగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిలో 11 మందిని ఈ రోజు అదుపులో తీసుకున్నారు. మరొక 6 కీలకమైన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరి తర్వాత కూడా ప్రస్తుతం ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసే నేపథ్యంలో ఆ బెయిల్ సంబంధించి ఎటువంటి తీర్పు వచ్చినా దానికి అనుగుణంగా వంశీపై చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక మరొక వైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఈ రకంగా కొనసాగితే గుడివాడలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేతపై షాప్ పై దాడి చేసిన ఘటనలో కూడా పోలీసులు దూకుడుగా ప్రవర్తించిన దాదాపుగా ఇప్పటికే అనేక మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై, కార్యాలయంపై దాడి చేసిన వారిని ఒక్కొక్కరిని గత 5 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా వ్యవహరించిన వైసీపీ నేతల్ని ఒక్కొక్కరుగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తా ఉన్నారు సర్దార్. అయితే శివ, ఇందులో ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇందాక మీరు చెప్పినట్టు వాటిని దాఖలు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? టీడీపీ నేతలు ఏమంటున్నారు? ప్రధానంగా కొంతమంది ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించింది కాబట్టి వల్లభనేని వంశీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆర్థిక స్థితిగతులను బట్టి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మిగిలిన సామాన్య కార్యకర్తలకు సంబంధించి కూడా ఆ పరిస్థితి లేకపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే వారు అజ్ఞాతంలోకి వెళ్ళటం, ఎక్కడో చోట తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ వారు ఆచూకీ తెలిసిన పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వేసిన ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి శబదాలు చేసి బేరాలు పలికిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు కేసు నమోదైన తర్వాత పరారవడం, అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడం వారి పిరిపందక చర్యకు నిదర్శనం అని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే మండిపడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.